విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. చూడండి, మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సిందల్లా ఊహాశక్తి. దాన్ని విజువలైజేషన్ అంటారు. ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువగా ఉంటుందో వారు వాటికి కావాల్సిన వాటిని ఫాస్ట్గా వారు ఆకర్షించుకుంటారు. మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా అదే అండి. ఆస్క్, బిలీవ్, బీ గ్రేట్ఫుల్ అండ్ రిసీవ్. ఏంటండి 4 స్టెప్స్ ఉంటాయండి మెయిన్. ఆస్క్, బిలీవ్, బీ గ్రేట్ఫుల్ అండ్ రిసీవ్. ఆస్క్ అడగడం చాలా క్లారిటీగా అడగాలి. మరి ఎలా అడుగుతారు? మీరు ఆలోచన రూపంలో మీరు అడుగుతుంటారు. అంటే యూనివర్స్కు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే యొక్క ఫీలింగ్స్ అండ్ యువర్ థాట్స్ అండి. డజంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. చాలామంది అనుకుంటారు లాంగ్వేజ్ నేను చెప్తున్నాను యూనివర్స్కి అర్థమవుతుందని. లేదండి, మీరు థాట్స్. అందుకోసమే సింపుల్గా ఒకవేళ మీ జీవితంలో కనుక అఖండమైన ధనాన్ని సంపాదించారన్నా, సంపదను సృష్టించాలనుకుంటా ముందుగా మీ మనసులో మీరు సృష్టించుకోవాలి. ఎప్పుడైతే మీ మనసులో మీకు కావాల్సింది ఆల్రెడీ వచ్చినట్టు మీరు చూస్తుంటారో అది వస్తుంది. అడగడంలో చాలా క్లారిటీగా ఉండాలి. విశ్వంతో అనుసంధానం అవ్వాలి. విశ్వంతో ఫాస్ట్గా మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం మీకున్నటువంటి ఏదైతే ఆర్థికపరమైన అన్నీ తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలంటే మాత్రం ఆస్ ద రైట్. అంటే యూనివర్స్ రైట్గా మీరు అడగండి. అంటే రైట్గా అడగడం అంటే ఏంటి? మీకు కావాల్సిందే దాన్ని ఆల్రెడీ మీరు పొందినట్టుగా మీరు చూడాలి. ఆస్క్ అడగడంలో క్లారిటీగా అనండి. నెక్స్ట్ బిలీవ్ అండి, నమ్మడం. అంటే మీరు ఎలా నమ్మాలంటే ఇప్పుడు నీ దగ్గర ఉంది అది. నీకు ఏది కావాలో నీ దగ్గర ఉంది అని ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో అది నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గర ఇప్పటికీ లేదు నా దగ్గర అని ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతుంటావో అది ఎప్పటికీ రాదు. ఫస్ట్ బిలీవ్ ఇట్. నెక్స్ట్ బీ గ్రేట్ఫుల్. అంటే ఏంటి? కృతజ్ఞతా భావం. నీ లోపల ఎంత కృతజ్ఞత ఉంటే వాటిని నువ్వు ఫాస్ట్గా ఆకర్షించుకుంటావు. అంటే ఓన్లీ 4 స్టెప్స్. నెక్స్ట్ వచ్చి రిసీవ్ మోడ్. అంటే స్వీకరించడం. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అర్హుణ్ణి. చూడండి, ఏదైనా సరే మనం అడిగిన తర్వాత ఎందుకు రాదు అంటే వారికి స్వీకరించడానికి అది సిద్ధంగా ఉండాలి. అంటే అర్హత, యోగ్యత ఉంటే వారికి ఫాస్ట్గా వస్తాయి. అంటే రిసీవ్ మోడ్లో ఉండాలి. అడిగిన తర్వాత పొందడానికి కూడా ఓపెన్ మైండ్ సెట్తో ఉండాలి. అయితే ఈ 4 స్టెప్స్ని ఎవరైతే ఫాలో చేస్తారో వారికి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఆస్క్, సెకండ్ బిలీవ్, థర్డ్ బీ గ్రేట్ఫుల్ అండ్ ఫోర్త్ రిసీవ్. ఈ 4 స్టెప్స్ని ఎవరైతే ఫాలో చేసి మీకు కావాల్సిన మనీని ఆకర్షించాలనుకుంటున్నారో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో వాళ్ళకు అఖండమైనటువంటి మనీ అనేది వారి వైపు ఆకర్షించబడుతుంది. చూడండి, మనీ గురించి చదివినా, మనీ గురించి విన్నా, మనీ గురించి మాట్లాడినా వారికి మనీ అనేది ఆకర్షించబడుతుంది. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఒక్కదాన్ని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఆస్క్ అడగడం. చాలామంది ఏం అడుగుతారంటే సపోజ్ ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, వారు కేవలం దానిపైనే ఫోకస్ పెడతారు. ఏంటి? వారికి ఉన్నటువంటి ఇష్యూస్, డెప్ట్స్ పైనే ఫోకస్ పెడతారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా దానిపైన ఫోకస్ పెట్టగా వారి జీవితంలో అవే ఆకర్షించబడతాయి. అంటే నేను ఇక్కడ చెప్పేది ఒకటే, మీకు ఏది కావాలో దానిపైనే ఫోకస్ పెట్టండి. ఇక్కడ మనం ఎలా అడగాలంటే ఆర్థిక స్వేచ్ఛ వైపు మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది. అంటే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ యూ విల్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్ యూ విల్ అట్రాక్ట్ వాట్ యూ డోంట్ వాంట్. అంటే చాలా సాధ్యమైనంత చాలామంది నేను చూసినప్పుడైతే వారికి ఏ విషయం వారి జీవితంలో వారికి ఏది వద్దో దానిపైనే వారి ఫోకస్ ఎక్కువైపోయింది. చూడండి, సపోజ్ మీకు మ్యాథ్స్ అంటే భయం. అంటే మీరు ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్ పైన పెడితే ఇంకా భయం వస్తుంది. మీకు ఏం కావాలి? మ్యాథ్స్ అంటే మీకు చాలా ఈజీ అనుకుంటే ఒక్కసారి 2-3 సార్లు రిపీట్ చేయండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అని. నిజంగా చూస్తే మీకు నిజంగా ఈజీ అని ఒక భావన కలుగుతుంది. ఇప్పుడు మనీ సంపాదించేటప్పుడు కూడా డెప్స్ పైన ఫోకస్ కాకుండా సంపద వైపు, నేను సంపాదిస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్గా మనీపై ఫోకస్ పెడితే మనీ విల్ అట్రాక్ట్ యూ అండి. అదేవిధంగా మీ హెల్త్. చాలామందికి మన హెల్త్ ఎందుకు సరిగా రాదంటే వారికి ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంటే 10 మందికి చెప్పుకుంటారు, ఏంటి నా దగ్గర ఇష్యూ ఉందని. అలా కాకుండా మీకు ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉన్నట్టుగా మీరు భావిస్తూ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేయండి. సరే, నిజంగా అట్లా చెప్తే మరి తగ్గుతాయంటే చూడండి, మీకు ఎవరికి అవసరమో వారికే చెప్పండి. డాక్టర్స్కు, మీ శ్రేయోభిలాష్కు దగ్గరగా ఉన్న వారికి మాత్రమే హెల్త్ ఇష్యూస్ చెప్పండి. ఎవరితో దయచేసి ఈ సీక్రెట్స్ని షేర్ చేయకండి. అదేవిధంగా మనీకి సంబంధించింది కూడా మీ దగ్గర మనీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయకండి. కేవలం మీతోనే ఉంచుకోండి. అంటే ఎందుకు నేను ఈ విధంగా అంటున్నా అంటే కొన్ని సీక్రెట్స్ను అందరితో షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మీ రిలేషన్షిప్స్. ఎప్పుడు కూడా మీకు ఏం కావాలి? రిలేషన్షిప్స్లో అద్భుతంగా ఉండాలి మీ రిలేషన్షిప్స్. అద్భుతంగా రిలేషన్షిప్స్ ఉంటే
మీ ఫోకస్ మొత్తం కూడా బాగున్నట్టుగానే చూడండి. సపోజ్ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతున్న సంగతి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. మీకేం కావాలి? కలిసి ఉండడం ముఖ్యం అనుకుంటే దానిపైనే మీరు ఫోకస్ పెట్టండి. మీకు మంచిగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంటున్నాం అనేసి పదే పదే చెప్తూ ఉంటూ నిజంగా ఫీల్ అవ్వడం వల్ల వారి యొక్క మైండ్ సెట్ కూడా మారి వారు మీకు అనుగుణంగా కూడా మారుతారు. అంటే ఎప్పుడైతే మనం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటామో ఆ విధంగానే తయారైపోద్ది జీవితం. సో కంప్లైంట్స్ ఉండొద్దండి. ఏముండాలి? బ్లెస్సింగ్స్ అండ్ గ్రాటిట్యూడ్. ఆ విధంగా ఉండాలి. బీ గ్రేట్‌ఫుల్. ఎప్పుడు ప్రతి విషయానికి కృతజ్ఞత చూపండి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీరు ఎవరెవరితో పర్సన్స్‌తో కలుస్తారో వారికి ఫస్ట్ థాంక్ యూ సో మచ్ చెప్పండి. అదేవిధంగా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఆబ్జెక్ట్స్ కూడా థాంక్ యూ సో మచ్ చెప్పండి. సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రతి దానికి మీరు థాంక్‌ఫుల్‌గా ఉండండి. ఎప్పుడైతే మీరు థాంక్‌ఫుల్‌గా ఉంటారో మీ జీవితంలోకి అద్భుతాలనేది జరుగుతుంటాయండి. దానితో పాటు రిసీవింగ్ మోడ్ చాలామంది ఏమనుకుంటారు నేను బాగాలేను. నా జీవితం బాగాలేదనుకుంటారు. నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది. 100లో 98% బాగానే ఉంటాయి. కేవలం 1%, 2% సరిగ్గా ఉండదు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తారంటే లేని దానిపైనే ఫోకస్ పెట్టి నాకు లేదు అనుకుంటారు. బట్ ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చూపిస్తూ రిసీవింగ్ మైండ్ అంటే ఓపెన్ మైండ్‌తో ఉండండి. అంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అంటే దీనికి నేను అర్హుడిని అని భావించండి. అప్పుడే మీ జీవితంలోకి వస్తుంది. నిజంగా దీని అర్హుడినా? నాకు రాదా? ఓకే. నాకు రాకపోతే ఎట్లా? లేదు నేను దానికి అర్హుడిని కాదు. అలాంటివి ఉంటే పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఆస్క్ యూనివర్స్ క్లారిటీగా మీకు ఏది కావాలో థాట్స్ అండ్ ఫీలింగ్స్ ద్వారా పంపేయండి ఒకటి. దాంతో పాటు బిలీవ్ అంటే నమ్మండి. మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చినట్టుగా నమ్మండి. అండ్ బీ గ్రేట్‌ఫుల్ అంటే ఏంటంటే నేను అది వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం కదా! ముందుగానే హ్యాపీగా ఉండండి. నేను ఏమంటా అండి సబ్జెక్ట్‌లో ఏదైనా పలానా వచ్చిన తర్వాత నేను హ్యాపీ అని పెట్టేసి ఉంటే తీసేయండి అది. ఫస్ట్ నేను హ్యాపీగా ఉంటేనే అన్నీ వస్తాయి కాబట్టి బీ గ్రేట్‌ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యూ హావ్ రైట్ నౌ. నీ దగ్గర ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా కృతజ్ఞత చూపించండి. డెఫినెట్లీ వన్ డే యూ విల్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్. బీ గ్రేట్‌ఫుల్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే మీరు రిసీవింగ్‌లో ఉంటారో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. రిసీవ్ మోడ్‌లోకి ఉండండి. ఆస్క్ అడగండి. బిలీవ్ నమ్మండి. బీ గ్రేట్‌ఫుల్ కృతజ్ఞతా భావంతో ఉండండి. ఎట్ ది సేమ్ టైమ్ రిసీవింగ్‌లో ఉండండి. ఇలా గనుక మీరు ఉండగలిగితే మీ జీవితంలో అద్భుతాలు మీరు సృష్టించొచ్చు. ఓకే. మరిన్ని విషయాల కోసం మేము ఏం చేస్తామంటే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ ఉంటుందండి. ఈ వెబినార్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ డెమో క్లాస్ గనుక నచ్చితే మీరు 6 డేస్ లైవ్‌లో నేను కండక్ట్ చేయబోయే ప్రాక్టీస్ క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. థాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.